హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేనైతే మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. సరే, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్న వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అవి యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పసుపు ఉప్పు ముందుగానే యాడ్ చేసాం కాబట్టి టొమాటోస్ మగ్గిపోతాయి. టొమాటోస్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనకి కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే వేసుకున్నాను. అండ్ మా పిల్లలకి ఏంటంటే ఎగ్ వేస్తే ఫ్రైడ్ రైస్ టైప్ చేశాను అంటే ఎగ్ వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో నేను వేరే చిన్న బాండీలో ఏం చేశానంటే ఒక 2 ఎగ్స్ బీట్ చేసుకొని అవి ఫ్రై చేసుకొని అవి యాడ్ చేసుకున్నాను అనమాట. వాటితో కలిపి ఫ్రై చేయకుండా సపరేట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఎగ్ అయిన వాళ్ళు ఏంటి అంటే టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత గరం మసాలా వేసుకొని రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ వేయాలి అనుకున్న వాళ్ళు ఎగ్ వేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసి బాగా టాస్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బఠానీ, అవైతే యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా టాస్ చేసుకొని లాస్ట్గా చివరిగా కావాలి అనుకుంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, లేదంటే అట్లయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది అని చెప్తాను నేనైతే. దీని నేమ్ అయితే నాకు కూడా తెలియదండి. యాక్చువల్గా నేను కూడా మొబైల్లో చూసి చేశాను. ఇది ముంబైలో చాలా ఫేమస్ అంట. తవా పులావ్ అని అయితే పిలుస్తారంట. ఒకసారి మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.